జోరుగా మాట్లాడేది. నూతన పార్లమెంటరీ కార్యక్రమం వర్గంలో మన పదిహేను శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గారి ఆదేశాలతో ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు వారి పేర్లను అమలు చేయడం జరుగుతుంది. వారి సమక్షంలో ఇక్కడ విచ్చేసిన పెద్దలు పూజ్యులు గౌరవనీయులైన అమరన్న గారికి నా యొక్క పాదాభివందనాలు, అలాగే విచ్చేసిన బాలాజన్న గారికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడ మనము ఈరోజు అన్నగారు నా మీద నమ్మకంతో మళ్ళీ నన్ను పర్మిషన్ కట్టి చైర్మన్ గా చేసినందుకు అన్నగారికి ఎల్లకాలము నేను రుణపడి ఉంటాననేసి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జిల్లా మరియు మండలంలో వెలిసి ఉన్న శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానములకు నన్ను ధర్మకర్తగా నియమింపబడిన నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడై దేవాలయము అభివృద్ధియే దృష్టితో ఉంచుకొని 1927 సంవత్సరం దేవాదాయ ధర్మాదాయ చట్టంలోని నిబంధనలను అనుసరించి ప్రవర్తించవాడని ఇంత మూలకంగా దేవుని సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధర్మకర్త రహస్య పాలనా పత్రం. ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలుపబడిన ఏ రహస్య విషయమునే కానీ నా ధర్మకర్త బాధ్యతలను సక్రమంగా నిర్వహించటకు తప్ప ఏ వ్యక్తికి కానీ తెలుపక రహస్యంగా ఉంచుగానే ఇందు మూలకంగా దేవుని సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విధులు నిర్వహిస్తుంది. కాబట్టి పాలక మండలి గతంలో చాలా పాలక మండలు చాలా మంది అధ్యక్షులు సభ్యులు కూడా ఇక్కడ పనిచేశారు. వారికంటే మిన్నగా ఇంకా బాగా ఈ యొక్క పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా మెచ్చే విధంగా మీరు ఈ పాలక మండలి పనిచేయాలా, భక్తుల మనోభావాన్ని కాపాడాలని చెప్పి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి కూడా గంగమ్మ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధికి కూడా మీరందరూ కూడా సహకరించి పూర్తి స్థాయిలో దాన్ని చేస్తారనేటువంటి నమ్మకం ఈ రోజు ప్రభుత్వ పరంగా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ వారిద్దరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పార్టీ పరంగా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజు భారతీయ జనతా పార్టీ కానీ, అదేవిధంగా జనసేన కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని కోరుకుంటూ పార్టీ కూటమి పార్టీలు మీ పైన పెట్టినటువంటి నమ్మకాన్ని మీరు కాపాడాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆ గంగమ్మ ఆశీస్సులు ఈ యొక్క పాలక మండలికి ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆ గంగమ్మ గారు మీరు ఆ గంగమ్మ అమ్మవారు మీ అందరికీ కూడా ధైర్యాన్ని బలాన్ని కూడా ప్రసాదించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.